మధ్యన కొన్ని సినిమాలలో ప్రొజెక్షన్ కనబడతా ఉంటది. ఐఎఫ్ఎస్ అంటే ఫారెన్ సర్వీసెస్ అధికారులు కావచ్చు, సైన్యానికి సంబంధించిన అధికారులు గాని, వేరే వాళ్ళతో కుమ్మక్కవడం, అది పట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రాణాలు తీసుకోవడమో, లేకపోతే వీళ్ళు చంపేసి చేయడమో ఇట్లా జరుగుతుంటది. ఇప్పుడు తాజాగా ఢిల్లీ అయితే అదే నిజ జీవితంలో జరుగుతుందా లేదా తెలీదు గానీ, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ ఎంఈఏకి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం తాను నివాసం ఉంటున్న భవనంలోని 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆయన ప్రాణాలు తీసుకున్నారు. చాణక్యపురి ప్రాంతంలోని ఎంఈఏ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారిని జితేంద్ర రావత్ 42 ఏళ్లకు గుర్తించారు. 2011 బ్యాచ్కి చెందిన ఆయన కొంతకాలంగా కుంగుబాటుతో బాధపడుతున్నారు, చికిత్స కూడా తీసుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు. సొసైటీలోని భవనం మొదటి అంతస్తులో జితేంద్ర తన తల్లితో కలిసి నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆత్మహత్య విషయం మీద ఉదయం 6:20 గంటల సమయంలో తమకు సమాచారం అందని పోలీసులు చెప్పారు. విషయాన్ని డెహ్రాడూన్లో ఉన్న ఆయన భార్య పిల్లలకు తెలియజేసినట్టు వివరించారు. ఘటనపై స్పందించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఓ అధికారి మృతి చెందారని ధృవీకరించింది. కానీ ఆయన పేరును మాత్రం పేర్కొనలేదు. ఇక్కడ భార్య వేరే చోట ఉండటం వల్ల కుంగుబాటుకు గురయ్యారా, లేకపోతే మరేమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.